ఆమె పేరు ఆముదాల జయశాంతి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్. ఈ మధ్య సామర్లకోట ట్రాఫిక్ క్లియరెన్స్ అంటూ హల్చల్ చేసి వైరల్ అయింది. తన భవిష్యత్ ప్రయోజనాల కోసం అధికారులు, మంత్రులు, నాయకులకు బాగానే ఆమోదం పూజిస్తుందన్న ప్రచారం ఆమె పట్ల గట్టిగా సాగుతోంది. ఎందుకు ఇంత హడావిడి అని పరిశీలిస్తే అప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అవేంటంటే, ఆముదాల జయశాంతి అనే ఈవిడ కొద్ది రోజుల క్రితం నిర్వహించిన డిఎస్సి పరీక్షలో తనకు అసలు భర్తే లేడని దొంగ సర్టిఫికెట్ పెట్టి ఉద్యోగానికి ఎంపికైంది. ఈ విషయం బయటకు పక్కుపోవడంతో మేడం కాకినాడ డిఈఓ గారి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకుంది. ఆయన క్షమించి ఆమె అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసేసి వదిలేశాడు. ఆపై తూర్పుగోదావరి జిల్లా అంటే ఈమె ఎక్కడైతే పని చేస్తోందో ఆ జిల్లా ఎస్పీ గారికి ఓ సిఫార్సు రాశాడు. అందులో ఏంటంటే, ఈమె యావత్ ప్రభుత్వాన్ని మోసం చేసింది, వ్యవస్థను మోసం చేసింది, దొంగ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగానికి అర్హత సాధించింది, కాబట్టి ఈమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోండి అని చెప్పి లేఖలో ఆయన రాశాడు. దానిపై ఆల్రెడీ విచారణ కొనసాగుతుంది. అంతేకాదు, ఈమె ఇంకో ఘనకార్యం కూడా చేసింది. హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరరావు అనే వ్యక్తి తాను ఎస్ఐనని ఒక నకిలీ ఐడి కార్డు తయారు చేసుకుని దందాలు చేయడం మొదలెట్టాడు. ఆ దందాల్లో ఈమె గారి పాత్ర కూడా ఉందని తేలడంతో అప్పటి ఎస్పీ గారు ఈమె పైన, అతని పైన చర్యలకి సిద్ధమయ్యారు. ఆయన డైరెక్ట్ గా సస్పెండ్ చేసేసి ఈవిడ్ని రైల్వే నుంచి లా అండ్ ఆర్డర్ రంగంపేటకి బదిలీపై పంపించేశారు. ఈ రెండు ఘనకార్యాల్లోనూ విచారణ జయశాంతిపై కొనసాగుతూనే ఉంది. అయితే జయశాంతి ఈ విచారణ ఎదుర్కొంటూ ఉండగా కొద్ది రోజుల క్రితం ఓ పన్నాగం పన్నింది. దాని పేరే సామర్లకోటలో ట్రాఫిక్ క్లియరెన్స్. ఉన్న పళంగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని హడావుడి చేసి ఓ వీడియో తీయించుకుంది. సామర్లకోటకి పెద్దాపురానికి చెందిన యూట్యూబర్లతో ఆ వీడియో వైరల్ చేయించుకుంది. ఇలా చేయించుకుని పెద్దల దృష్టిలో పడింది. ఈ ఎపిసోడ్ లో ఆమె సానుభూతి ఎలా డ్రా చేసిందో తెలుసా మీకు? తన చిన్న పిల్లోడిని, అంటే తన రెండో కొడుకుని చంకనెత్తుకుని వీడియో తీయించుకుంది. పైగా వీడియోలో ఏం చెప్పింది? తానంట డిప్యూటీ సీఎం గారి బందోబస్తుకి వెళ్ళి వస్తూ పిఠాపురానికి, అక్కడి నుంచి రంగంపేట వెళుతూ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిందని, అందువల్ల తన బిడ్డని వేరే మార్గం లేక ఎత్తుకుని మరి అక్కడ వాహనాలను క్లియరెన్స్ చేసి పంపించానని చెప్పి వీడియోలో చెప్పుకుంటా వచ్చింది. ఇక్కడ ఒక డౌట్ అందరికీ రావాలి. అదేంటంటే, తాను చెప్పింది కరెక్టే అనుకుంటే డిప్యూటీ సీఎం గారి బందోబస్తుకి వెళ్ళి వస్తున్న దారిలో ఇలాగ జరిగిందని అనుకుంటే, అసలు చిన్న పిల్లోడిని ఎత్తుకుని డిప్యూటీ సీఎం గారి బందోబస్తుకి వెళ్ళడం ఎవరికైనా సాధ్యమేనా? అసలు దాన్ని అంగీకరిస్తారా? లేదు కదా. ఆ విషయం కనీసం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది కదా. అదొక విషయం. ఆ వీడియోలు వైరల్ చేసుకుని ఎవరో ఒకరిద్దరు దృష్టిలో పడిన తర్వాత ఇంకా అధికారులు, మంత్రులు అందరి ప్రాపకం కోసం పరితపించింది. ఎందుకా ఈవిడ ఎంత ఇదైపోతుంది, ఏం జరుగుతుంది ఈవిడ వెనక అని చెప్పి చూస్తే, ఈ విచారణ చూసారా, ఈవిడికి ఎంక్వైరీ నడుస్తుంది. ఆ విచారణలో రిలాక్సేషన్ పొందడానికి అని చెప్పేసి ఈ పన్నాగం పన్నిందని చాలా మంది ఈవిడ కోసం తెలిసిన వాళ్ళు, ఈవిడ పనితీరు, ఈవిడ ఘనత తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. ఈవిడతో పనిచేసే కొలీగ్స్ ఎవరు కూడా ఆవిడ పని ఆవిడ చెయ్యదు, పని చేస్తుంది అని చెప్పేసి ఎవరు చెప్పలేదు. అన్ని రకాలుగాను బద్ధకంగానే బిహేవ్ చేస్తుంది, పని సక్రమంగా ఎక్కడ చేసిన దాఖలాలు లేవు, అలాంటి తనది కాని పని తను ఎలా చేసేస్తుంది అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. సరే, అంతవరకు పెట్టుకుంది. ఏ హోం మంత్రి కావచ్చు, ఏ అధికారి కావచ్చు, ఇంకే స్థాయి వ్యక్తి అయినా కావచ్చు, మీరు గొప్పోళ్ళు, మీరు గొప్పోళ్ళు అని చెప్పు బిస్కెట్లు వేయడం మొదలుపెట్టింది. మొత్తానికి హోం మంత్రి విషయంలో అలాగే ఉంది. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు గారితో మాట్లాడినప్పుడు అలాగే ఉంది. ఎవరి కాళ్ళకి ఆ సోప్ వేసేసుకుంటా వాళ్ళని ఈ ఆముదాల జయశాంతి గారు ఆముదం వేసి జారి పడిపోయేలా చేసింది. ఈ పరిచయాలను బేస్ చేసుకుని విచారణలో క్లీన్ చిట్ పొందాలని చూస్తుంది. అందుకు నేను మేడం గారిని కలవాలి, హోమ్ మినిస్టర్ గారిని కలవాలి, వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి అంటూ సోషల్ మీడియాలో తనకు వచ్చిన అనుకోని ఫేమ్ ని బేస్ చేసుకుని వాళ్ళ ముందు కోరికలు కోరడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే అలా కోరికలు కోరిందో గమ్మత్తుగా హోమ్ మినిస్టర్ గారు స్పందించి గురువారం అంటే 22 జనవరి 2026 ఉదయం ఆమె విజయవాడలో క్యాంప్ ఆఫీస్ కి పిలిపించుకుని ఆమెతో బ్రేక్ఫాస్ట్ చేసి జయశాంతి గారి కోరిక తీర్చారు. ఈ పరిచయాలు బేస్ చేసుకుని ఆమె ముందు పిటిషన్లు పెట్టడానికి ఈమె సిద్ధమవుతున్నట్టు, ఈవిడ తాలూకా సమస్యలు ఏవైతే విచారణలోని ఎదుర్కొంటుందో వాటిని, అలాగే ఆమె భర్త ముమ్మిడి తాతారావు పనిష్మెంట్ మీద రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి పల్నాడుకి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. అక్కడ ఎస్పీఎఫ్ లో పనిచేస్తున్నాడు. అతను కూడా ఏదో ఒకటి చేసి ఇక్కడ తీసుకొచ్చేయాలని పనికిరాని పన్నాగాలని పన్నుతోంది. అంతేనా? కాదండో, ఇంకో పన్నాగం ఉంది. అదేంటో చెప్పనా? రాబోయే రిపబ్లిక్ డే నాడు అవార్డుల మంజూరులో తన పేరు చేర్చాలని తెగ సిఫార్సులు చేస్తుందంట. ఈ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని చిన్న విషయం ఒకటి చెప్తాను. అధికారులు, నాయకులు, ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఒక విషయాన్ని నమ్మేటప్పుడు వెనకున్న ఉద్దేశాలు తెలుసుకోండి. ఒక ఘనకార్యం చేశామని ఎవరైనా ప్రచారం చేసుకుని డప్పు కొట్టుకుంటా ఉంటే అది అసలు సాధ్యమేనా? ఒకవేళ సాధ్యం అయితే వాళ్ళు చెప్తోంది నిజమేనా? నిజమే అయితే అది ఎంత స్థాయిలో నిజం అని లోతుల్లోకి వెళ్ళి నిజం తెలుసుకుని తర్వాత మీ ప్రశంసలు, మీ పొగడ్తలు ఇవ్వండి. లోకేష్ గారు ట్వీట్ పెట్టారు, అనిత గారు టిఫిన్ పెట్టారు, ఎంపీ గారు చప్పట్లు కొట్టారు, సజ్జనార్ గారు సపోర్ట్ చేశారు, అలాంటివి కాకుండా ఉన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. నిజం అన్నది వెతికితే ఎవరు రంగులేటో బయటపడతారు. ఎందుకంటే సమాజంలో స్థాయిలో ఉన్న అధికారులు, నాయకులు మీరు మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ఆదర్శంగా తీసుకుని అందులో నిజం ఉన్నా లేకపోయినా మీ మాటలనే గొర్రెల్లాగా ఫాలో అవుతున్న మహానుభావులు చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను మీ అందరికి చెప్పేది దయచేసి ఒకటే, ఈ ఆముదాల జయశాంతి గారి విషయంలో నిజాలు తెలుసుకోండి. నేను చెప్తోంది ఏ మాత్రం తప్పని మీకు తోస్తే వెళ్ళి అక్కడ
అక్కడ ఎంక్వైరీ చేసుకోండి. రంగంపేటలోని ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి. కాకినాడలో డిఈఓ ఆఫీస్ కి వెళ్ళండి. వెళ్తే నిజాలు మీకే తెలుస్తాయి.